ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు మత్స్య పరిశ్రమ పడుతున్నటువంటి ఇబ్బందులపైన ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతోందో, యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా మత్స్య పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకి లోనటువంటి పరిస్థితి ఉంది. మాకు ఏప్రిల్ 15 నుంచి వేట విరామ సమయం మొదలవుతుంది. కాబట్టి ఈ నెల రోజులు సముద్రంలోకి ఫిషింగ్ బోట్లను పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితులలో మాకు కనీసం బోట్లు వేటకు పంపించుకుందామంటే అవసరమైన డీజిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక వారం రోజులుగా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పడమే కానీ మరి ఇక్కడ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని సప్లయర్స్గా ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఇంతవరకు కూడా 1 లీటర్ డీజిల్ని ఫిషింగ్ బోట్లకి సప్లై చేయలేదు. మరి ప్రభుత్వ సాధికార సంస్థగా ఉన్నటువంటి ఈ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్కాఫ్ నుంచి కూడా ఏ విధమైన సహకారం ఇప్పటివరకు అందనటువంటి పరిస్థితి. మాకు మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా కార్డులు కూడా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దఫాలుగా పనిచేయడం మానేయటం, 2 నెలల పాటు పనిచేయడం మానేయటం వల్ల దాదాపుగా 54,000 రూపాయలు ఒక్కొక్క బోట్ యజమానికి నష్టపోతున్నటువంటి పరిస్థితి. కనీసం ఈ సబ్సిడీ ఇస్తే కానీ, ఎన్నో పోరాటాలు చేస్తే కానీ సబ్సిడీ రాలేదు. ఈ సబ్సిడీని గత ప్రభుత్వ హయాంలోనే 6 రూపాయలు 9 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెంచిన సబ్సిడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ అని చెప్పి సరైన సమయానికి ఇవ్వడం లేదు. దానివల్ల చాలా నష్టపోతున్నాం. ఒకవైపు చూస్తే పొల్యూషన్ వల్ల మత్స్య సంపద కూడా తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సబ్సిడీతోనే కాస్త కోస్త ఈ మత్స్య పరిశ్రమ నిలదొక్కునే పరిస్థితి ఉంటే, దీన్ని కూడా తూట్లు పోల్చే విధంగా ప్రభుత్వం మరి అలసత్వం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ వార్ ఎఫెక్ట్తోనైతే కనీసం ఒక చుక్క డీజిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి. దాదాపుగా మత్స్యకారులందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు. మీరు చూడండి, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మీరు ఇది అయిన తర్వాత చూడండి, మొత్తం ఫిషింగ్ బోట్లు అన్నీ కూడా మరి హార్బర్కే పరిమితమైన పరిస్థితి ఈరోజు మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఉంది. మరి మొన్న కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు మరి పరిశీలి చేస్తే ఈ ఆఫ్కాఫ్ వాళ్ళు చెప్పేది, జేడీ ఫిషరీస్ చెప్పేది ఏంటంటే వచ్చేస్తుంది ఆ డీజిల్ వచ్చేస్తుంది అని చెప్పి, రోజుకి 1,00,000 లీటర్ల డీజిల్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి అవసరం ఉంటే కానీ 40,000 లీటర్లు ఇస్తా ఉన్నారు. 40,000 లీటర్లు కాదు కదా, 4 లీటర్ల డీజిల్ కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాము. దయచేసి మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ఇంత అలసత్వంగా ఎందుకుంటున్నారని అర్థం కావటం లేదు. ఇదే సమస్య భారతదేశ వ్యాప్తంగా అన్ని హార్బర్లు కూడా ఇంపాక్ట్ అయింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్య వచ్చిన వెంటనే లీటర్కి 24 రూపాయలు మరి ఈ మెరైన్ డీజిల్ మీద పెంచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, గుజరాత్ మత్స్యశాఖ మంత్రి స్వయంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 24 గంటల్లోనే గుజరాత్ ప్రభుత్వము సమస్యను పరిష్కరించి మత్స్యకారులకు సహాయం చేసింది. మరి అదే అలియన్స్గా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంకులతోని, ప్రైవేట్ అవుట్లెట్లతోని సమస్యను ఏదో తూతుమంత్రంగా పరిష్కరించడం కోసం అని చెప్పేసి ఇదిగో ఇలాంటివన్నీ కూడా ఆఫ్కాఫ్ మేనేజర్ గారు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంతే తప్ప శాశ్వత పరిష్కారంగా ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇంత దాదాపుగా 1050 కిలోమీటర్ల కోస్ట్ ఉన్నటువంటి మరి ఈ సుదూర తీర ప్రాంతంలో మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. ఎందుకు మమ్మల్ని మనుషులుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము.